పరిస్థితి నిజంగా. కానీ ఆస్కార్ సినిమా సంబంధించి అవార్డు ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్లు అలాంటివి ఏవి పనికిరావు. దాన్ని మించింది ఏదన్నా ఉంటే అవార్డు కనిపెట్టాలి. రాజమౌళి గారు ఇంకెవరన్నా టాప్ డైరెక్టర్స్ కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఆయన పీపీపీ విధానం మీద ఆయన వేసిన వేషాలు కానీ, ఆయన తీరు, ఆయన మాటలు, ఆయన షోలు కానీ చూస్తే అసలు డైరెక్టర్లు బిత్రపూస్తారు. అంత డ్రామా ఆడాడు. 1 కోటి సంతకాలు అన్నాడు. ఆ 1 కోటి సంతకాలు ఏంటో ఎవరికి తెలీదు. ఆ వెహికల్స్ దాంట్లో ఒక 4 మూటలు కట్టి ఆడబెడేసి ఈయనేదో పెద్ద ఫోజీ షీటు, ఈయనేదో పోరాటం చేసినట్టు. రాత్రి ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఉద్యమ పోరాట పద్యమతో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడన్నట్టు ఆయన ఫోజు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మొన్నటి వరకు నువ్వే అయ్యా ముఖ్యమంత్రి. లాస్ట్ 5 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రి. నువ్వు అది మర్చిపోయి నువ్వు కొత్త డ్రామాలు ఆడితే ఎవరు చూస్తూ ఊరుకుంటారు? పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నా అని చెప్పావు. మరి మేము సూటిగా అడుగుతున్నాం, మరి మీ ఎంపీ, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, ఆయన ఎందుకు పార్లమెంటు ఏదైతే స్టాండింగ్ కమిటీ ఉందో ఆ కమిటీలో ఎందుకు సంతకం పెట్టాడు? పార్లమెంటరీ కమిటీ ముందు ఎందుకు సంతకం పెట్టారు? ఢిల్లీలో ఏమో సంతకం పెడతారు, ఇక్కడ వచ్చి డ్రామాలు ఆడతారు. నువ్వు ఒకటి మాట్లాడతావు, మీ ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు ఒకటి మాట్లాడతారు, మీ ఎమ్మెల్సీలు ఇంకోటి మాట్లాడతారు. మీ ముఖ్య నాయకులు అని చెప్పుకుంటున్న ఎవరైతే ఆ దొంగలు ఉన్నారో నీ చుట్టూరు, వాళ్ళందరూ వేరే మాటలు మాట్లాడతారు. అసలు మీ మధ్య సమన్వయం లేదు పీపీపీ మీద. మరి మీ డ్రామాలు ఏంటో మాకైతే అర్థం కావడం లేదు. ఏది ఇదంతా? ఏంటి నాటకాలు? ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఏంటి అంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే, మంచి కార్యక్రమాలు జరుగుతుంటే దాన్ని మీరు వ్యతిరేకిస్తూ ముందుకెళ్తారా? పీపీపీ విధానం ఏంటి అంటే దాంట్లో ప్రైవేట్ ఉంటే అదంతా ప్రైవేటేనా? మళ్ళీ ప్రభుత్వాన్ని ఉంది కదా, మళ్ళీ అది ప్రభుత్వం ఎందుకు కాదు? మేము అడుగుతున్నాం. పీ అన్నాడు, దాంట్లో ప్రైవేటే తీసుకున్నాడు. మరి ప్రభుత్వం లేదా దాంట్లో? పార్ట్నర్షిప్ లేదా దాంట్లో? ఈరోజు స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇంకా సీట్లు పెరుగుతాయి, 220 మెడికల్ కళాశాల సీట్లు పెడతాయి, మెరుగైన వైద్యం అందుతుంది. ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉంది, ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ ఉంది. దాంట్లో గతంలో నువ్వే అనేక సందర్భాల్లో చెప్పావు, ఇదేదైతే స్కీమ్ ఉందో బ్రహ్మాండంగా ఉంది, సూపర్గా ఉంది. ఈ రాష్ట్రంలో దానివల్ల ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని నువ్వే చెప్తావు. మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు, నేను డబ్బు ఇస్తున్నానని చెప్పిన నువ్వు ఈరోజు దాన్ని వక్ర భాష్యం ఎందుకు వాడుతున్నావు? మేము అడుగుతున్నాం సూటిగా, ఎందుకు వక్ర భాష్యం వాడుతున్నావు? అంటే